తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. రామలింగాన్ని గోతిలో తల వరకు పూడ్చిపెట్టి ఏనుగుల చేత తొక్కించమని రాయలవారు ఆజ్ఞాపించారని కిందటి వీడియోలో విన్నాం కదా. మీ అందరికీ గుర్తుందా? సరే, రాయలవారి ఆజ్ఞ ప్రకారం ఇద్దరు సేవకులు రామలింగాన్ని ఊరి బయటికి తీసుకెళ్లి ఒక గొయ్య తవ్వి అందులో తల వరకు పూడ్చిపెట్టారు. ఇంకెక్కడికి తప్పించుకుంటాడులే అనుకుని సేవకులు రామలింగాన్ని వదిలి ఏనుగుల్ని తీసుకురావడానికి తిరిగి ఊళ్ళోకి వచ్చారు. ఈలోగా ఒక గూని చాకలివాడు ఆ దారిన వస్తూ రామలింగాన్ని చూసి, ఇదేంటి బాబయ్య, ఇలా పాతిపెట్టారు తమర్ని? ఎవరు బాబు మీరు అని అడిగాడు. మన రామలింగానికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. చాకలన్నా చెప్తాను గాని మరి నాకో సహాయం చేసి పెడతావా అని అడిగాడు. అలాగే బాబయ్య, అదేదో సెలవు ఇప్పించండి అన్నాడు చాకలి. ఏమీ లేదు చాకలన్నా, నాకు నీకున్న గూనికి రెట్టింపు గూని ఉంది. ఇప్పటికి 10 ఏళ్ల నుంచి బాధపడుతున్నాను ఈ గూనితో. నా అదృష్టం కొద్దీ ఒక వారం రోజుల కిందట నాకో సాధువు కనిపించాడు. నా గూని చూసి ఆయనకి జాలి వేసింది. ఒక 2 రోజుల పాటు పీకల్లోతు వరకు గోతిలో కంఠం వరకు పూడ్చుకుని ఉండు. ఆ 2 రోజులు కళ్ళు కూడా మూసుకునే ఉండాలి. ఏమి జరిగినా కళ్ళు తెరవకూడదు. గడువు పూర్తి కాగానే నీ గూని కూడా మాయమవుతుంది అని చెప్పాడు. సరే, ఆ వాళ్ళ నుంచి ఈ గోతిలో పాతుకుని కూర్చున్నా. ఈ వాల్టితో గడువు తీరిపోయింది. కాస్త నన్ను బయటికి లాగావంటే నా గూని ఉందో పోయిందో చూసుకుంటాను అన్నాడు రామలింగం. ఓస్, ఇది కూడా ఓ పెద్ద సహాయమేనా బాబయ్య? మీ గూని పోయిందంటే నేను మీలాగే 4 రోజుల పాటు కళ్ళు మూసుకుని నా గూని పీడ కూడా వదిలించుకుంటా అని చాకలి రామలింగాన్ని గోతులో నుంచి బయటికి లాగాడు. నిజంగా గూని ఉన్నవాడైతేగా రామలింగం మామూలు మనిషిలాగా తయారై బయటపడ్డాడు. చాకలివాడికి కూడా గూని పోగొట్టుకోవాలని ఆత్రం కలిగింది. బాబాబు, మీకు పుణ్యం ఉంటుంది. నన్ను కూడా కాస్త గోతులో ఉంచి పూడ్చిపెట్టండి. మీరు పోయే దోవలోనే నా ఇల్లు ఉంది. మా ఇంటి దానికి ఈ కబురు కాస్త అందించి దాన్ని వచ్చి ఈ మూట తీసుకెళ్లమనండి అని ఆత్రంగా కోరాడు చాకలివాడు రామలింగాన్ని. అలాగే లేవోయ్, నా బాధ వంటిదే కదా నీది కూడా. కానీ నువ్వు మాత్రం ఈ వారం రోజులు కళ్ళు తెరవకూడదు. ఏం ప్రమాదం జరిగినా సరే అన్నాడు రామలింగం. ఏదోలేండి బాబు, ఎలాగో అవస్థ పడతాను. ఈ పాడుగుని వదిలిపోతే చాలు అన్నాడు చాకలి. రామలింగం చాకలివాణ్ణి గోతిలో కంఠం దాకా పూడ్చి తన దారిని తాను బయలుదేరి వెళ్లిపోయాడు. పోతూ పోతూ చాకలివాడి పెళ్లంతో ఈ సంగతి చెప్పాడు. చాకలివాడి పెళ్లం అన్నం మూట కట్టుకుని బయలుదేరింది. ఈ లోపుగా రాయలవారి సేవకులు ఏనుగులను తీసుకుని రామలింగాన్ని పూడ్చిపెట్టిన చోటికి వచ్చారు. అప్పటికి కొంచెం చీకటి పడింది. గోతిలో ఉన్నది రామలింగమే అనుకుని వాళ్ళు ఏనుగుల చేత తొక్కించారు. కళ్ళు తెరిస్తే గూనిపోతుందేమోనని పాపం చాకలి అలాగే గుట్టు చప్పుడు కాకుండా ఊరుకున్నాడు. ఇంకేముంది, పచ్చడి అయిపోయాడు. వచ్చిన పని అయింది కదా అని రాయలవారి సేవకులు తిరిగి ఆస్థానానికి చేరుకున్నారు. చాకలివాడి పెళ్లం అన్నపు మూటతో వచ్చి చూస్తే ఇంకేముంది, మొగుడి తలకాయ ఆనమాలు కూడా లేకుండా పచ్చడే కనిపించింది. పక్కనే వాడి గుడ్డల మూట చూసి అది తన మొగుడి తలకాయే అని తెలుసుకుంది. ఆ మూటను ఎత్తున వేసుకుని లబోదిబోమంటూ రాయలవారి ఆస్థానానికి వచ్చింది. ఈ లోపు మన రామలింగుడు కూడా ఆస్థానం చేరుకున్నాడు. జరిగిందంతా విన్న తర్వాత రాయలవారు, ఔరా పిడుగా, ఎంత పని చేశావు? నిష్కారణంగా ఏమీ తెలియని చాకలివాణ్ణి నీ పొట్టను పెట్టుకున్నావు కదా. ఏదోలే, అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు తిరిగి మా కళ్ళ ఎదుట పడ్డావు. అదే 10,000 అని చాకలి ఆమెకి నష్టపరిహారం ఏర్పాటు చేసి పంపించారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.